నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఆర్యవైశ్య పట్టణ మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులందరూ సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్స్ లో సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ బొల్లికుంటలోని ఫేజ్ 2 ఇండ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ల కోసం చలాన్స్ వచ్చాయని అవి కట్టవలసిన అవసరం ఉందని అన్నారు. సుమారు 60 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇక్కడ 144 గజాల స్థలం కొంటే 153 గజాల స్థలం వచ్చిందని, మిగిలిన 9 గజాల స్థలానికి బ్యాలెన్స్ డబ్బులు కట్టాలని అన్నారు. ఫేజ్ 2 నుండి ఔటర్ రింగ్ రోడ్డు పోతుందని తెలిపారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఫ్లాట్ వారికి రిజిస్ట్రేషన్ తప్పకుండా జరుగుతాయని తెలిపారు. ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని కోరారు. తర్వాత బొల్లికుంట ఫేజ్ 1 చేసి అతి తక్కువ ధరలో, చాలా ఇంపార్టెంట్ విషయం, అతి తక్కువ ధరలో మన దగ్గర ఒక ఆటో రిక్షా నడిపే వ్యక్తి కొనుక్కున్న ఒక గుమాస్తా పనిచేసే వాళ్ళు, చాలా నిరుపేదలు ఏదో చూసి చెప్పి కాదు. బొల్లికుంట ఫేజ్ 1 దాదాపు 200 మందికి కూడా లేఅవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత గంగదేవిపల్లి మరియాపురంలో కూడా మోర్ దాన్ 150 మెంబర్స్ చేయడం జరిగింది. దాదాపు 400 మందికి కూడా లేఅవుట్ చేసి అతి తక్కువ ధరలో, చాలా ఇంపార్టెంట్ విషయం, అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. ఒక 100 మంది పే చేసేది ఉంటే ఏ 4-5 టోటల్ పేమెంట్ చేస్తున్నారు. ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వెరీ షార్ట్లీ ఆ యొక్క చాలాను కడతా ఉన్నాం. చాలాను కట్టిన తర్వాత దాన్ని అప్రూవల్ తీసుకొని అందరికీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు సహకరించాలని నేను కోరుతున్నా. మరొక విషయం, డెవలప్మెంట్ ఇది ఖచ్చితంగా ఇది అయిన తర్వాత మిగతా వాటిల్లో కూడా డెవలప్మెంట్ చేస్తాం. కూడా నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తాం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దీంట్లో ఎట్లుంటుందంటే ఒకే ఒక ఎంప్లాయ్ ఉంటారు, ఒక నేత. దానికి కొంత సమయం పడుతుంది. ఫస్ట్ పేజ్ చేసినాం, అక్కడ సెకండ్ చేసినాం, మళ్ళీ దగ్గర ఇప్పుడు చేస్తాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు సహకరించేది ఉంటే తొందరగా అయితే, మనం కొట్లాడేది ఉంటే 10 రోజులు అయ్యి నేర్చుకుంటే 100 రూపాయలు ఖర్చు చేయకుండా 1000 రూపాయలు ఖర్చు అయ్యింది. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించడం లేదు, ఎవరిని కూడా నాకు శత్రువులు లేరు, ఎవరు నా పర్సనల్ వ్యక్తిగతంగా ఎవరు నాకు శత్రువులు లేరని కూడా మీకు తెలియపరుస్తున్నా. కాబట్టి దయచేసి అందరు సహకరించాలి.